బీసీలకు 42% రిజర్వేషన్లపై పిటిషన్ కొట్టేసింది హైకోర్టు. పేపర్లో వచ్చిన వార్తల ఆధారంగా పిటిషన్ విచారణ చేయలేమని తెలిపింది. అసలు ఏ అంశాల ఆధారంగా పిటిషన్ వేశారని పిటిషనర్లకు ప్రశ్నించింది. పిటిషనర్ అర్హతను కూడా ప్రశ్నించింది హైకోర్టు. బీసీలకు 42% రిజర్వేషన్లపై పిటిషన్ కొట్టేసింది హైకోర్టు. పేపర్లో వచ్చిన వార్తల ఆధారంగా పిటిషన్ విచారణ చేయలేమని తెలిపింది. అసలు ఏ అంశాల ఆధారంగా పిటిషన్ వేశారని పిటిషనర్లను ప్రశ్నించింది. పిటిషనర్ అర్హతను కూడా ప్రశ్నించింది హైకోర్టు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి ధనరాజ్ లైవ్ లో అందిస్తారు. ధనరాజ్, డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించినట్టయితే దాని శాతం 50%కు మించిపోతుందంటూ కూడా మల్లవ మాధరెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఈ పిటిషన్ను స్వీకరించినటువంటి జస్టిస్ కె లక్ష్మణ్ బెంచ్ దీనిపైన కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. పిటిషనర్ చూసినట్టయితే ఏదైతే పేపర్కి సంబంధించినటువంటి క్లిప్పింగ్ల ఆధారంగా మాత్రమే బేస్ చేసుకొని పిటిషన్ వేశారు. దాంతోపాటుగాను సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఏ గైడ్ లైన్స్ను ఆధారంగా చేసుకొని ఈ పిటిషన్ వేయడం జరిగింది. దాంతోపాటుగాను బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ఏదైనా ప్రభుత్వం నుంచి ఏదైనా జీవో జారీ అయ్యిందా అంటూ జస్టిస్ కె లక్ష్మణ్ ఇటు పిటిషనర్ను చాలా వరకు పలు ప్రశ్నలతోటి కూడా చాలా వరకు సీరియస్ అయ్యారు. ఎందుకంటే వివిధ పేపర్లో వచ్చినటువంటి కథనాలను ఆధారంగా చేసుకొని పిటిషనరు మొత్తం ఈ కోర్టుకు సంబంధించినటువంటి బెంచ్ను సమయాన్ని కూడా చాలా వరకు వృధా పరిచాడనే తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఇలాంటి బేస్ లైన్కి సంబంధించినటువంటి పత్రికల ఆధారాలు, కథనాలను, సోషల్ మీడియాకు చెందినటువంటి విషయాలను బేస్ చేసుకొని కూడా ఇటు పిటిషన్ వేసి అదేవిధంగా కోర్టుకు సంబంధించినటువంటి కాలాన్ని కూడా వృధా చేయకూడదంటూ కూడా పిటిషనర్ పైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. మొత్తం ఇలాంటి పిటిషన్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో తగినటువంటి ఆధారాలను సేకరించాలి. ప్రభుత్వం సంబంధించినటువంటి జీవో ఏదైనా తీసుకుంటే ఆ జీవోకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన పూర్తిగా స్టడీ చేయాలి. సుప్రీంకోర్టు ఏదైనా గైడ్లైన్స్ ఇచ్చినట్లయితే ఆ ప్రాతిపదికన దాన్ని బేస్ చేసుకొని ఇటు పిటిషన్కి సంబంధించిన వ్యవహారాలను పూర్తిగా జతపరచాల్సినటువంటి విషయం ఉంటుంది. కానీ ఎలాంటి బేస్ లైన్కి సంబంధించినటువంటి కొన్ని పత్రికలలో వచ్చినటువంటి కథనాలను ఆధారం చేసుకొని ప్రభుత్వం 42% రిజర్వేషన్ కల్పించినట్టయితే దాని శాతము 50% మించిపోయి ఆ తర్వాత పరిణామాలు వివిధ వర్గాలకు కేటగిరీలలో చాలా వరకు సమస్యలు తలెత్తుతాయని వచ్చినటువంటి పిటిషన్ పైన కూడా హైకోర్టులోని జస్టిస్ కె లక్ష్మణ్ బెంచ్ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ పిటిషన్ను కొట్టివేస్తూ కూడా హైకోర్టు జస్టిస్ కె లక్ష్మణ్ మొత్తానికి ఆ పిటిషన్ను పూర్తిగా వేకెట్ చేయడం జరిగింది.